టోల్గేట్. ₹30 అమ్మి. సూర్యుడు బాగా కనబడుతున్నాడు ఇక్కడ. అప్పుడు నాకు తెలియదుగా గోవింద్కి. ఇప్పుడు గోవింద్కి బైక్లే ఎంత జనాలు చూడు ఇక్కడ. అందుకే రూమ్లు ఖాళీ లేవు. అసలు కార్ పార్కింగ్ కూడా లేదు. చాలా మంది ఉన్నారు. అందుకే రూములు కూడా చూపించింది ఫిలప్ అయిపోయాయి. లేదా సింహాచల అప్పన్నకి నమస్కారం. పునర్దర్శన ప్రాప్తిరస్తు. సింహాచల దర్శనం చాలా విశేషంగా అద్భుతంగా జరిగింది. నేను చాలామంది ఉన్నారండి నిన్న సింహాచలంలో. అందులో నిన్న రథసప్తమి కదా, చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ కాటేజీ దగ్గర కూడా చాలామంది ఉన్నారు. మొత్తం మీద కాటేజీ ఖాళీ చేశాము. ఇప్పుడు కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనానికి వెళ్తున్నాం. కనక మహాలక్ష్మి అమ్మవారి వైజాగ్కి, ఆమె అధిష్టాన దేవత, వైజాగ్కి గ్రామదేవత, ఆమె దగ్గరికి దర్శనానికే వెళ్తున్నాము. ఇప్పటి వరకు కూడా చంద్రపతి, అన్నవరం, సింహాచలం చాలా అద్భుతంగా దర్శనాలు పూర్తయినాయి. ఇప్పుడు మేము కనక మహాలక్ష్మి దర్శనానికి వెళ్తున్నాం. నా మనసు అమ్మవారికి తెలుసు అమ్మా. వినపడలేదు, ఆమె అనిపించింది పెట్టాలి కదా అని. చిన్న పాప ఉంది అక్కడ. పర్వాలేదు, దండం పెట్టుకోమా. హనుమానంజనాసుండ్ర వాయుపుత్ర మహాబల రామేష్ట ఫల్గుణ సకాపింగాక్షమిక్రమణ శైవ సీతా శోక వినాశక లక్ష్మణ ప్రాణదాత సదస్సు. నేను ఎక్స్ట్రా ఇవ్వను అంటేనే నేను కరెక్ట్ కరెక్ట్ కాదు. ఎప్పుడే వేస్తాను, నాకు చేసే ఓపిక లేదు. అక్కడికి బోర్డు ప్యాకెట్లు ఏమో కనపడట్లేదు, అలా అయిపోయింది. ఏమంటుంది అమ్మారు? లాస్ట్ చూసారు కదా, అన్ని ప్యాకెట్ 10 ప్యాకెట్లు ఎక్స్ట్రా వేసాను. అమ్మారు ఏమంటుంది? అనుకోకుండా జరిగిందండి ఇక్కడ. అమ్మారు ఏమంటుంది? మంచిగా అందరూ బాగుంది. పునర్దర్శన ప్రాప్తిరస్తు. మళ్ళీ మళ్ళీ మనవలతో సహా రావాలమ్మా.
నీ చల్లని ఆశీస్సులు మాకు మీరు బాగా అందజేయమ్మా. చేస్తున్నారు కదా. చల్లని ఆశీస్సులు అందజేయమ్మా.